నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గోదావరి ఫేజ్ 2-3 ప్రాజెక్టుకు నేడు సీఎం రేవంత్ శంకుస్థాపన హైదరాబాద్ కు తాగునీరు మూసి పునరుజ్జీవన లక్ష్యం 2027 కల్లా పూర్తి చేసేలా ప్రణాళిక సీఎంతో భేటీ అయిన స్పీకర్ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు అభివృద్ధి పనులకు నిధులపై చర్చ నియోజకవర్గాల్లో విభేదాలపైన సమాలోచనలు పర్యాటక రంగానికి కొత్త శోభ తెస్తున్న ఏపీ ప్రభుత్వం పారిశ్రామిక హోదా కల్పనతో 10,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు 8,000 మందికి ఉపాధి అనంతపురంలో ఈ నెల 10న కూటమి సూపర్ హిట్ సభ 15 నెలల పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ రష్యాపై రెండో విడత సుంకాలు విధిస్తామన్న ట్రంప్ అదే బాటలో EU నడుస్తుందని వెల్లడి మాస్కో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని వ్యాఖ్య ఆసియా కప్ హాకీ విజేతగా భారత్ దక్షిణ కొరియాపై 4-1 తేడాతో జయభేరి ప్రపంచ కప్ టోర్నీకి అర్హత సాధించిన హర్మన్ ప్రీత్ సేన యుఎస్ ఓపెన్ సింగిల్స్ విజేత కార్లోస్ అల్కరాస్ ఇటలీ ప్లేయర్ యూనిక్ సిన్నర్ పై గెలుపు 6వ గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గిన స్పెయిన్ ఆటగాడు ప్రపంచవ్యాప్తంగా కనిపించిన సంపూర్ణ చంద్రగ్రహణం 82 నిమిషాల పాటు భూమి నీడన ఉన్న జాబిల్లి ఆసక్తిగా వీక్షించిన ప్రజలు హైదరాబాద్ ప్రజల గొంతు తడారిపోకుండా ఉండేందుకు గోదావరి నుంచి అదనపు జలాలను తీసుకొచ్చే ప్రాజెక్టుకు ప్రభుత్వం ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఉస్మాన్ సాగర్ వద్ద గోదావరి తాగునీటి ప్రాజెక్టు 2-3 దశలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సాయంత్రం 4 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. 2 ఏళ్లలో పూర్తయ్యే ఈ ప్రాజెక్టు వల్ల జంట జలాశయాలను గోదావరి జలాలతో నింపడంతో పాటు మంచినీళ్లతో మూసీ నదికి పునరుజ్జీవం పోయాలని ప్రభుత్వం సంకల్పించింది. హైదరాబాద్ మహానగరంలో తాగునీటి ఎద్దడి లేకుండా చూసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగానే హైదరాబాద్ నగరానికి 20 టీఎంసీల అదనపు నీటిని తరలించడానికి, మూసీ పునరుజ్జీవనం కోసం జంట జలాశయాల్ని గోదావరి నీటితో నింపడానికి 7,360 కోట్ల రూపాయల వ్యయంతో గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ 2-3 ప్రాజెక్టుకు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గండిపేట వద్ద శంకుస్థాపన చేయనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాలకు అన్ని సోర్సుల నుంచి 580 ఎంజీడీల నుంచి 600 ఎంజీడీల నీటిని జలమండలి సరఫరా చేస్తోంది. 2030వ సంవత్సరం వరకు నీటి అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని 300 ఎంజీడీల అదనపు జలాల్ని సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గోదావరి నది నుంచి మొత్తం 30 టీఎంసీల నీరు వాడుకునే వెసులుబాటు ఉండడంతో అదనపు జలాల కోసం గోదావరి ప్రాజెక్టు ఫేజ్ 2-3లను రూపకల్పన చేసింది. 2027 సంవత్సరం వరకు హైదరాబాద్ నగర తాగునీటి డిమాండ్ 835 ఎంజీడీలకు పెరుగుతుంది. 2047 నాటికి ఈ సంఖ్య 1,114 ఎంజీడీలుగా ఉండనుందని అంచనా. ఈ మేరకు గోదావరి తాగునీటి పథకంపై దృష్టి సారించి పనులు ప్రారంభించింది. ఇప్పటికే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం ఫేజ్ 1 కింద నగర ప్రజల నీటి అవసరాల కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలమండలి 10 టీఎంసీల నీటిని తరలిస్తోంది. తాజాగా ఈ పథకంలో 2 దశల ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి మరో 20 టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఉంది. ఈ 20 టీఎంసీల్లో 17.5 టీఎంసీలో నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం వినియోగించనుండగా, మూసీ ప్రక్షాళనలో భాగంగా జంట జలాశయాల్ని పునరుజ్జీవనం చేసేందుకు మిగిలిన 2.5 టీఎంసీల్ని ఉపయోగించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ను వాప్కోస్ అనే సంస్థ సిద్ధం చేసింది. ఇందులో పంప్ హౌస్లు, సబ్స్టేషన్లు, మల్లన్న సాగర్ నుంచి ఘన్పూర్ వరకు 3,000 mm డయా భారీ పైప్ లైన్ నిర్మించనున్నారు. అంతేకాకుండా ఘన్పూర్, శామీర్పేట వద్ద 1170 MLDల సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించనున్నారు. ఘన్పూర్ నుంచి ముత్తంగి వరకు పంపింగ్ మెయిన్ నిర్మాణంతో పాటు ఇతర పనులు చేపట్టనున్నారు. 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్ 2-3 ద్వారా 300 ఎంజీడీల నీటిని నగరానికి తరలించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరంలో వేసవిలో ప్రజలు ఆశించిన మేర జలమండలి తాగునీటిని సరఫరా చేసే అవకాశం ఉంటుంది. కస్టమ్ మిల్లింగ్ రైస్ పాత బకాయిలను మిల్లర్లు చెల్లించకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. అవసరమైతే రెవెన్యూ యాక్ట్ కింద ఆయా మిల్లుల యజమానుల నుంచి రికవరీ చేయాలని స్పష్టం చేశారు.
సీఎంఆర్ బకాయిలపై వనపర్తి జిల్లా అధికారులతో మంత్రి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సీఎంఆర్కు సంబంధించి బకాయిలు మిల్లర్ల నుంచి రావాల్సి ఉన్నాయని మంత్రికి అధికారులు తెలిపారు. వనపర్తి జిల్లాలో మొత్తం 180 రైస్ మిల్లులు ఉండగా 168 రా రైస్ మిల్లులు, 12 బాయిల్డ్ రైస్ మిల్లులు ఉన్నాయని, 29 మంది మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు కాగా 5 మిల్లర్లపై ఆర్ఆర్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు వివరించారు. సీఎంఆర్ బకాయిల సేకరణలో ప్రభుత్వం సీరియస్గా ఉందని, సీఎంఆర్ అప్పగించని మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి మరోమారు తేల్చి చెప్పారు. ప్రజాకవి పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి, తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం అందజేసే కాళోజీ సాహితీ పురస్కారం ఈ ఏడాది ప్రముఖ కవయిత్రి, కాలమిస్ట్ నెల్లుట్ల రమాదేవిని వరించింది. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ రమాదేవి పేరును ఎంపిక చేసింది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రమాదేవికి శుభాకాంక్షలు తెలిపారు. కాళోజీ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 9న తెలంగాణ భాషా దినోత్సవంలో భాగంగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో కలతప్పిన పర్యాటక రంగానికి కొత్త శోభ తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాలనిస్తున్నాయి. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించి అనేక రాయితీలు ప్రకటించడంతో 15 నెలల్లోనే 10,644 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. వీటి ద్వారా 8,080 మందికి ఉపాధి లభించనుంది. ఇందులో 698 కోట్ల రూపాయలతో ఇప్పటికే 88 ప్రాజెక్టులు ప్రారంభమై 3,554 మందికి ఉపాధి లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్ధికి పెద్ద ఎత్తున అవకాశాలు ఉండడంతో ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చేలా సాహస పర్యాటకానికి ప్రాధాన్యమిస్తోంది. హోటళ్లలో 50,000 గదులతో పాటు హోంస్టేల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. క్యారవాన్ పర్యాటకంపైన త్వరలో ప్రత్యేక విధానం ప్రకటించనుంది. కేంద్ర సహకారంతో వివిధ పథకాల కింద 374.55 కోట్లతో సందర్శనీయ ప్రాంతాల్ని అభివృద్ధి చేస్తోంది. వైసీపీ హయాంలో లేని పారిశ్రామిక హోదా, క్యాపిటల్ సబ్సిడీ, క్వాలిటీ సర్టిఫికేట్, ఉద్యోగాల కల్పనపై రాయితీలు ఇవ్వడంతో పాటు తాగునీటి ఛార్జీలు, మురుగునీటి శుద్ధి, ఆస్తి పన్నుపై పరిశ్రమలకిచ్చే రాయితీలన్నీ పర్యాటక రంగానికి ఇస్తోంది. ఏపీ పర్యాటక విధానం 2024-29, భూ కేటాయింపుల విధానం, ఉపాధి కల్పనపై ప్రోత్సాహకాల విధానం, సాహస పర్యాటక కార్యక్రమాలు పర్యాటక అభివృద్ధికి దోహదపడనున్నాయి. ఏపీలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర పథకాలు ఉపయోగపడుతున్నాయి. ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపడంతో వివిధ పథకాల కింద పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. ప్రసాద్ పథకం కింద 25,32,00,000 రూపాయలతో అన్నవరం దేవస్థానంలో భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. సాస్కీ పథకం కింద 172.35 కోట్లతో గండికోట, అఖండ గోదావరి అభివృద్ధి పనులు చేపడుతున్నారు. స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద అరకు, లంబసింగి, సూర్యలంక బీచ్ అభివృద్ధికి 127.39 కోట్లు వెచ్చిస్తున్నారు. ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ కింద 49.49 కోట్ల రూపాయలతో అహోబిలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు పర్యాటక రంగ అభివృద్ధిలో కీలకం కానున్నాయి. పర్యాటక రంగ అభివృద్ధికి 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. పర్యాటకులకు తగినన్ని సౌకర్యాలు కల్పించడంలోనూ విఫలమైంది. 2014-19 మధ్య టీడీపీ హయాంలో ఏపీ ప్రభుత్వం 673 కోట్లు, కేంద్రం 207 కోట్లు కలిపి మొత్తం 880 కోట్లు ఈ రంగంలో వెచ్చించగా 2019-24 మధ్య వైసీపీ హయాంలో 168 కోట్లు, 45 కోట్లు కలిపి కేవలం 213 కోట్లే వ్యయం చేశారు. టీడీపీ హయాంలో 2014-15లో కనిష్టంగా 13 కోట్లు ఖర్చు చేస్తే 2017-18లో గరిష్టంగా 200 కోట్లు ఖర్చు చేశారు. 2018-19లోనూ 190 కోట్లు వెచ్చించారు. వైసీపీ ప్రభుత్వంలో 2021-22లో కనిష్టంగా 8 కోట్లు, గరిష్టంగా 2019-20లో 99 కోట్లు ఖర్చు చేశారు. ఏ ఏడాది 100 కోట్ల రూపాయలు వెచ్చించిన దాఖలాలు లేవు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. 2029 నాటికి పర్యాటక రంగంలో 25,000 కోట్ల పెట్టుబడులతో 3 లక్షల మందికి ఉపాధి కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం యత్నిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్ హబ్గా అభివృద్ధి చెందుతోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. కోయంబత్తూరులోని పారిశ్రామికవేత్తలతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ప్రస్తుతం ఏపీలో పెట్టుబడులకు పూర్తి అనుకూల వాతావరణం ఉందని, పరిశ్రమలకు సింగిల్ విండో అనుమతులతో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. పరిశ్రమదారులు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టుతో ఏపీకి వచ్చాక నిర్మాణం పూర్తయ్యే వరకు పూర్తి బాధ్యత తమదేనని వెల్లడించారు. ఏపీలో పెద్ద ఎత్తున వాయు, జల, రోడ్డు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
ఏపీలో అమలు చేస్తున్న పరిశ్రమ అనుకూల విధానాల వల్ల జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని గుర్తు చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పారిశ్రామికవేత్తలను కోరారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 15 నెలల పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ సిద్ధమయ్యాయి. అనంతపురంలోని ఇంద్రప్రస్థ నగర్లో ఈ నెల 10న సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నాయి. అధికారంలోకి వచ్చాక 3 పార్టీలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న తొలి సభ ఇదే కావడంతో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ సహా 3 పార్టీల అగ్రనేతలు ఈ సభకు హాజరు కానున్నారు. ఈ బహిరంగ సభకు ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది తరలి వస్తారనే అంచనాతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 15 నెలల్లో తీసుకున్న కీలక నిర్ణయాలు, 1,00,000 కోట్లకు పైగా ఖర్చుతో సూపర్ 6 హామీల అమలు, అభివృద్ధి కార్యక్రమాల్ని సభా వేదికగా వివరించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేసింది. గ్రహణం సమయంలో చంద్రుడు అరుణవర్ణం దాల్చాడు. ప్రపంచంలోని దాదాపు 85% మందికి గ్రహణం కనిపించింది. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాల్లో సంపూర్ణంగా కనిపించగా ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో పాక్షికంగా చంద్రగ్రహణం కనిపించింది. భారత్లో ఆదివారం రాత్రి 9 గంటల 56 నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి 2 గంటల 25 నిమిషాలు దాటాక పూర్తి గ్రహణం వీడింది. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల 23 నిమిషాల మధ్య సంపూర్ణ గ్రహణం కనిపించింది. చంద్రుడు 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడన ఉన్నాడు. విజ్ఞాన పరిశోధకులు, శాస్త్రవేత్తలు, ఔత్సాహికులు, సామాన్య ప్రజలు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ఆసక్తిగా వీక్షించారు. ఖగోళ అద్భుతాన్ని తమ కెమెరాల్లో బంధిస్తూ ఆనందించారు. ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, జైపూర్, హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో చంద్రగ్రహణాన్ని తిలకించారు. గ్రహణం సమయంలో దేశంలోని ప్రధాన ఆలయాల తలుపులు మూసివేశారు. అన్ని రకాల దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేశారు. సంప్రోక్షణ అనంతరం మళ్లీ దర్శనాలకు అవకాశం కల్పించారు. పార్టీ మార్పునకు సంబంధించి స్పీకర్ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలకు అండగా ఉంటామని కాంగ్రెస్ తెలంగాణ నాయకత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 10 మందిలో 9 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై సభాపతి నోటీసులు, సుప్రీం ఆదేశాలపై చర్చించినట్లు సమాచారం. నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు పరిష్కరించుకొని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. 10 మంది ఎమ్మెల్యేలకు శాసనసభ స్పీకర్ ఇటీవల నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వారిలో 9 మంది సీఎం నివాసానికి వెళ్లి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి జ్వరం కారణంగా హాజరు కాలేదు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ సమావేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, గాంధీ, కాలయాదయ్య, సంజయ్, మహిపాల్ రెడ్డి ఈ సమావేశానికి హాజరైనట్లు తెలుస్తోంది. సభాపతి నోటీసులు, సుప్రీంకోర్టు ఆదేశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు పార్టీ నేతలు తెలిపారు. స్పీకర్ నోటీసులకు సమాధానం పంపాలని ఆయా ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే విషయంలో స్పీకర్కు విచక్షణ అధికారం ఉంటుందని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేస్తానని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోవద్దంటూ హితవు పలికినట్లు సమాచారం. ఆ 10 మంది ఎమ్మెల్యేలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం భరోసా కల్పించినట్లు తెలుస్తోంది. ఆ నోటీసులకు ఈ నెల 2లోగా సమాధానం ఇవ్వాల్సి ఉండగా వారం రోజులు గడువు కావాలని స్పీకర్ను కోరినట్లు సమాచారం. ఆ గడువు కూడా మరో 2 రోజుల్లో ముగియనుండడంతో ముఖ్యమంత్రితో ఆ ఎమ్మెల్యేలు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం, మంత్రులతో జరిగిన సమావేశంలో అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్లో ఉన్న బిల్లులు, స్థానిక కాంగ్రెస్ నేతలతో ఉన్న విభేదాలపై ఎమ్మెల్యేలు చర్చించినట్లు తెలుస్తోంది. పెండింగ్ బిల్లులు రాకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని, వాటిని వీలైనంత త్వరగా విడుదల చేయాలని వారు విన్నవించినట్లు సమాచారం. ఒక్కో నియోజకవర్గంలో ఏమేం పనులు చేపట్టాల్సి ఉంది, కొత్తగా అనుమతులు ఇవ్వాల్సిన వాటి వివరాలతో ప్రతి ఎమ్మెల్యే జాబితాను సీఎంకు, మంత్రులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. తమ నియోజకవర్గాల్లో స్థానిక కాంగ్రెస్ నేతలు అభివృద్ధికి సహకరించడం లేదని, తమపై ఆరోపణలు చేస్తూ క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పెడుతున్నారని ఓ ఎమ్మెల్యే చెప్పినట్లు సమాచారం. ఇరు వర్గాలు మాట్లాడుకుని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని సీఎం, మంత్రులు సూచించినట్లు తెలుస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు నేతలు చెప్పారు.
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, విధిగా మెనూ పాటించాలని తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం జంగంపల్లిలో మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన మంత్రులు విద్యార్థినులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని నిర్దేశించుకొని కార్యసాధన చేయాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో నైపుణ్యాలు నేర్చుకోవాలని, క్రీడల్లో రాణించాలని సూచించారు. ములుగు పురపాలికలో పారిశుద్ధ్య కార్మికుడి మృతిపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరా తీశారు. ఫోన్లో మృతుని కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. ఆందోళన చెందవద్దని, కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పిల్లల పేర్లపై డబ్బులు అందిస్తామని భరోసా కల్పించారు. ములుగు మున్సిపాలిటీలో పనిచేస్తున్న పెండింగ్ వేతనం రాకపోవడంతో కార్మికుడు మహేష్ పురుగుల మందు తాగి ఇటీవల మృతి చెందాడు. కేటీఆర్ ఆదేశాల మేరకు రెడ్కో మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి మహేష్ ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ విషయాన్ని కేటీఆర్కు ఫోన్లో తెలియజేయగా మహేష్ తల్లితో మాట్లాడి అండగా ఉంటామని కేటీఆర్ హామీనిచ్చారు. మహేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ప్రభుత్వంతో కొట్లాడుతామని భరోసా కల్పించారు. ఆంధ్రప్రదేశ్లోని బీసీ గురుకులాల్లో చదివే విద్యార్థులు తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 110 మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాల్లో విద్యార్థుల కోసం పే ఫోన్లను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ ఎంజేపీ గురుకులంలో ఏర్పాటు చేసిన పే ఫోన్లను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత నేడు ప్రారంభించనున్నారు. ఒక్కో గురుకులంలో 6 పే ఫోన్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వీటి ద్వారా స్మార్ట్ కార్డును ఉపయోగించి తల్లిదండ్రులకు విద్యార్థులు ఫోన్ చేసుకోవచ్చన్నారు. తల్లిదండ్రులు సూచించిన 4 నెంబర్లకు మాత్రమే ఫోన్ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధికి 2 ముఖ్యమైన కమిటీలను ఏపీ ప్రభుత్వం నియమించింది. అపెక్స్ కమిటీ, ఎక్స్పర్ట్ కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధికి సంబంధించి తోడ్పాటునందించేందుకు ఈ కమిటీలను ఏర్పాటు చేసింది. 14 మంది ప్రముఖ నిపుణులతో అపెక్స్ కమిటీ ఏర్పాటు చేయగా ఈ కమిటీ అధ్యక్షుడిగా ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామకోటిని ప్రభుత్వం నియమించింది. జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీకాంత్ శాస్త్రి కో చైర్మన్గా వ్యవహరించనున్నారు. ఐఐటి మద్రాస్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే సహా పలు పేరొందిన సంస్థల ప్రతినిధులకు ఈ కమిటీలో చోటు కల్పించారు. 13 మంది ప్రముఖ నిపుణులతో ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ కమిటీ అధ్యక్షుడిగా తిరుపతి ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ కె సత్యనారాయణను నియమించింది. ఐఐఎస్సి బెంగళూరు అరిదమ్ ఘోష్ కో చైర్మన్గా వ్యవహరించనున్నారు. వీటిలో దేశవ్యాప్తంగా పేరొందిన శాస్త్ర సాంకేతిక అభివృద్ధి సంస్థల ప్రతినిధులను సభ్యులుగా నియమించారు. ఈ కమిటీలు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పనిచేయనున్నాయి. అమెరికా విధించిన సుంకాలతో ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి శత్రువయ్యారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ ఇద్దరూ స్నేహితులైనప్పటికీ సుంకాలు విధించకుండా అడ్డుకోలేకపోయారని విమర్శించారు. ట్రంప్ తన స్నేహితుడు ఫిరేక్ బార్ ట్రంప్ సర్కార్ అని మోదీ ఇచ్చిన నినాదాలు అంతర్జాతీయ వేదికపై భారత్ స్థానాన్ని దిగజార్చాయని ఆరోపించారు. కర్ణాటకలోని కలబురిగిలో ఖర్గే విలేకరులతో మాట్లాడారు. దేశం పలు దశాబ్దాలుగా అనుసరిస్తున్న అలీన విధానాన్ని గుర్తుంచుకొని ఆ మార్గాన్ని కొనసాగించేందుకు ప్రధాని చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. రష్యాపై 2వ విడత సుంకాలు విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. శ్వేతసౌధం వెలుపల జరిగిన విలేకరుల సమావేశంలో రష్యాపై అదనపు సుంకాల విధిస్తారా అని అడిగిన ప్రశ్నకు ట్రంప్ అవునని సమాధానమిచ్చారు. మాస్కోపై అదనపు టారిఫ్లు వేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికాతో పాటు ఐరోపా సమైక్య దేశాలు ద్వితీయ సుంకాలు విధిస్తే మాస్కో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని అమెరికా ఆర్థిక మంత్రిగా స్కాట్ బెస్సెంట్ చెప్పిన కొద్ది గంటలకే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మాస్కో నుంచి చమురు కొనుగోలు చేస్తుందంటూ భారత్పై అమెరికా ఇప్పటికే 50% సుంకాలు విధించింది. పెద్దపేగు క్యాన్సర్ను నిరోధించే టీకాను రష్యా శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. వ్యాక్సిన్ను విజయవంతంగా 3 తప్పనిసరి ప్రీ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుందని, అది భద్రత సహా క్యాన్సర్ను నిరోధించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేసిందని రష్యా ఫెడరల్ మెడికల్ అండ్ బయోలాజికల్ ఏజెన్సీ తెలిపింది. క్యాన్సర్ కణితి పెరుగుదల 60 నుంచి 80% వరకు నెమ్మదించడం సహా కణితి పరిమాణంలో తగ్గుదలను పరిశోధకులు గుర్తించారని పేర్కొంది. కొలన్ క్యాన్సర్ వ్యాక్సిన్ రోగులకు ఇచ్చేందుకు సిద్ధమైందని శాస్త్రవేత్తలు తెలిపారు.